ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారములు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నేతన్న సేవలో అనే సంక్షేమ పథకం ద్వారా చేనేత కార్మికుల సంక్షేమానికి, వారి కుటుంబ ఆర్థిక భద్రతకు, సాంప్రదాయ చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహిస్తూ కేబినెట్ సమావేశంలో ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి 25,000 రూపాయలు అందించే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి సర్కారుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అయితేనేమి, సంక్షేమంలో అయితేనేమి మరింత తోడ్పాటును ఇచ్చినటువంటి భారత ప్రధాని మంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, చేనేత మంత్రివర్యులు సబితమ్మ గారికి ధర్మవరం చేనేతల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధర్మవరం చేనేతకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంలో 39 కోట్ల రూపాయలతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ని తీసుకురావడమే కాకుండా నేతన్న సంక్షేమ పథకం కోసం నిరంతరం కృషి చేస్తూ ఈ పథకం ద్వారా అమలుకు తన వంతు కృషి చేసినటువంటి మా మంత్రివర్యులు సత్యకుమార్ అన్న గారికి ధర్మవరం నియోజకవర్గ ప్రజల తరపున, చేనేత కార్మికుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.